అక్కడ మూకుడు ఉంది చూడు, ఆ మూకుడు తెచ్చిపెట్టు. నూనె వేయాలి, బాగా కొద్దిగా వేయి, మరి ఎక్కువ వేయబాకు. ఈ పండు మిరపకాయలు అందులో వేసుకోవాలి. చింతపండు కూడా అందులో వేసేసుకోవాలి. సన్న సగం మీద అట్లా వేయించుకోవాలి. కాస్త కల్లుప్పు వేయి. ఏ కోపం దాని మీద చూపిస్తావేంటి? చాలు చాలు. ఈ ఉసిరికాయలనే పెచ్చులుగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఈ ఉసిరికాయలను కూడా అది చక్కగా ఒక 5 నిమిషాలు అలా వేగితే మెత్తబడుతుంది అనమాట. బాగా వేగిపోయింది. కానీ ఇంట్లో ఈ రోట్లు రుబ్బు చూస్తావేటి. కానీ నిన్ను పచ్చడి చేస్తానే పండు మిరపకాయ చేద్దుగానే కొట్టు. అలా శుభ్రంగా మెత్తగా చేసేయాలి. నూనె దాంట్లో కొద్దిగా ఇదిగో ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, కాస్తంత పసుపు. పచ్చడి తీసి దాంట్లో వేసి బాండిలో పచ్చడి అంటే నువ్వేంటి తీసుకొని దీంట్లో పోస్తావు? ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు. ఎవరు చెప్తే అట్లా నేను చెయ్యను. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. చెప్పు రోలా. చెప్పుద్ది. రోలు చెప్పు, రోకలు చెప్పు. పచ్చడి కడాయి పెట్టి అందులో నూనె, పండు మిర్చి, చింతపండు, కల్లుప్పు, ఉసిరికాయ ముక్కలు వేసి వేయించి రుబ్బుకొని పక్కన పెట్టి ఆ తర్వాత కడాయిలో నూనె, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి వేయించి ఆ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకుంటే పండుమిర్చి ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ.